తొలి ప్రయత్నంతోనే నేషనల్ అవార్డు అందుకున్న సందీప్ ఆ తర్వాత కథలు కూడా చాలా వినూత్నంగా వెళ్తున్నాయి. నిర్మాతగా మారాడు. ఒక ఎవ్రీ ఇంట్లో కనిపించే ఒక కామన్ ప్రాబ్లమ్ని అడ్రస్ చేస్తూ కొంతమంది కుర్రాళ్ళని పరిచయం చేశారు. వాళ్ళని చూస్తుంటే ప్రతి ఒక్కరికి ఎక్కడో ఒక ఐడెంటిఫికేషన్ దొరికింది. వీళ్ళు రిలేటబుల్ ఫ్యాక్టర్ దొరుకుతుంది. వీళ్ళలాగే నేను ఒకప్పుడు ఉన్నానే అనే అంత రిలేటబుల్ స్టోరీతో ఇప్పుడు ఆకట్టుకుంటున్నాడు సందీప్. ఇప్పుడు మనతో హాయ్. ఫస్ట్ మూవీ నుంచి చూస్తుంటే అంటే ఎన్నో మూవీస్ చేశారని కాదు, సెలెక్షన్ ఆఫ్ స్టోరీస్లో ఒక జీవితం కనిపిస్తుంది, రిలేటబుల్ ఫ్యాక్టర్స్ కనిపిస్తాయి, ఎక్కడో జీవితంలోంచి కథ పుట్టుకొచ్చినట్టు అనిపిస్తుంది. ఇది కాన్షియస్గా తీసుకునేదని? డెఫినెట్గా కాన్షియస్గానే. అంటే ఇప్పుడు మీరు చూస్తే యాక్టర్గా డాకు ఒకటి చేశాను. ఇవన్నీ చేస్తున్నప్పుడు నాకు నిజంగా ప్రతి ఒక్కరికి ఒక ఫ్యాసినేషన్ ఏంటంటే లార్జర్ దాన్ లైఫ్. అదే అలాంటి క్యారెక్టర్స్ చేయటము, ఒక రియల్ లైఫ్లో దానికన్నా ఒక సపరేట్గా అలా చేయటం, అవి ఎంజాయ్ చేస్తూ ఉంటాను డెఫినెట్గా. అలాంటి సినిమాలు నాకు చాలా ఇష్టం. నేను స్వతహాగా చాలా రాజమౌళి గారి ఫ్యాన్ కాబట్టి అది కూడా ఇష్టం. కానీ రాసేటప్పుడు ఇది తీసేటప్పుడు ఫస్ట్ నుంచి చాయ్ బిస్కెట్ నుంచి స్టార్ట్ అయింది. వాళ్ళ సినిమాలు ఇంపాక్ట్ నుంచి చాయ్ బిస్కెట్లోకి వచ్చి తర్వాత ఆ కనెక్టివిటీ ఎట్లా ఉంటుంది, ఆ కనెక్టివిటీ దాని మీద చేసి అది అలవాటు అయిపోయింది. ఆ రైటింగ్ ప్రాసెస్ అన్నది రియల్ లైఫ్ నుంచి తీసుకోవటం. సో అలా ఇంక ఇప్పుడు కూడా కథలు అదే మైండ్ సెట్ కంటిన్యూ అవుతుంది. చాయ్ బిస్కెట్లో ప్రయాణం చేసేటప్పుడు ఒక 3 నిమిషాలు 5 నిమిషాలు వీడియోస్ చేసి దాని కింద లైక్స్ కామెంట్స్ని ఎక్సైట్మెంట్గా చదువుకొని ఏదో సాధించానని ఆ రోజు ప్రశాంతంగా పడుకునే సందీప్కి ఇప్పుడు ఒక బిగ్ లీగ్లో పడిన తర్వాత సందీప్కి ఏమైనా మారాడా? ఎక్సైట్మెంట్ సేమ్ సార్, ఎక్సైట్మెంట్ సేమ్ అదే ఉంది. నాదో రాహుల్ యాదవ్ గారు కానీ వీళ్ళు కానీ చాలామంది అనే మాట ఏంటంటే, నీలో ఇన్నోసెన్స్ని ఎక్సైట్మెంట్ని అలాగే ఉంచు, అదే కంటిన్యూ, అదే నీ స్ట్రెంత్ అని. అదే ఫీల్ కూడా అవేం వదలకు, అసలు అది ఉన్నంత రోజులు నువ్వు సేఫ్ అని అన్నారు. సో నేను కూడా అదే, అంటే వాళ్ళు చెప్పారని కాకపోయినా నాకు కరెక్టే అనిపిస్తుంటుంది. అది నాకు కూడా ఫస్ట్ నుంచి అదే ఉంది. ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ ప్రాసెస్. ఇలా మొన్నే కుబేర సినిమా అప్పుడు శేఖర్ కమల గారితో మాట్లాడటం జరిగింది. మాట్లాడుతుంటే ఆయన అన్న మాటలు ఎక్కడో సమ్వేర్ మీకు దగ్గరగా అనిపిస్తున్నాయి మీతో మాట్లాడుతుంటే. సో ఎప్పుడైతే లైఫ్ నుంచి మనం కనెక్ట్ అవుతామో, మనకు ఆ టచ్ పోతుందో, మనం ఎక్కడో ఆగిపోతాం డైరెక్టర్గా. లైఫ్ నుంచి కనెక్ట్ పోకూడదు. ఈ స్టార్డమ్లు ఇవన్నీ ఎన్ని వచ్చినా సరే ఆ లైఫ్ టచ్ పోకుండా జాగ్రత్త పడటమే నాకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ అని అన్నారు. సో మీలో కూడా అదే కనిపిస్తుంది. అదే అంటే ఇప్పుడు మనకి ఒక క్రియేటివ్ ప్రాసెస్లో అండి, ఇప్పుడు మనం నిజంగా దూరంగా వెళ్ళి రాసేటప్పుడు, ఇప్పుడు ఈ మనిషి ఈ సీన్లో ఇలా రియాక్ట్ అయ్యాడంటే నెక్స్ట్ వాళ్ళ ఫాదర్ ఎలా రియాక్ట్ అవుతారు, దానికి అన్నది మనం ఒక కొత్తది క్రియేట్ చేయాల్సి వస్తుంది. అదే ఇలాంటి వాటిల్లో మనం ఇది నమ్ముకొని వెళ్ళామంటే ముందు మన నాన్న ఎలా రియాక్ట్ అవుతారు అన్నది ఒకసారి ఆలోచిస్తే మనకు సీన్ వచ్చేస్తుంది. సో అలాగా మన రియల్ లైఫ్ నుంచి తీసుకునే వాటిల్లో ఉండే మజా వేరు చాలామందికి. ఎందుకనంటే అందరి లైఫ్లు ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, కానీ చాలా వరకు వాళ్ళకుండే కోర్ ఎమోషన్ మన చిన్నప్పటి నుంచి పెరిగిందని దానికి చాలామందికి మనకి సేమ్. మనకి ఎంత కాదన్నా చిన్నప్పటి నుంచి మనకేమి ఆర్మీ బ్యాక్ డ్రాప్లు ఇవేం లేకపోయినా సడన్గా ఒక సినిమాలో వందే మాత్రం వస్తే మనకు గుస్ బంప్స్ వచ్చేస్తాయి. సో కొన్ని ఎమోషన్స్ మనందరివి సేమ్. అది నమ్ముకున్నప్పుడు అవి ఏ రోజు మనల్ని మోసం చేయవు. మీకు ఎయిర్ విషయానికి వచ్చేసరికల్లా ఇలాంటి బాధలు పడ్డావా నువ్వు? చాలా 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 ఉన్నాయి. ఆనందాలు చూపించాము, బాధలు చూపించాము. సో ఉంది 100%. నేను ఇంటర్ ఐఐటి హాస్టల్లోనే చదివింది. సో నాకు అవి చాలా ఉన్నాయి ఇందులో రిఫ్లెక్ట్ అయినాయి. జోసెఫ్లో ఏం చూస్తాం? నాకు తను తీసుకొచ్చి, సో బేసిక్గా తను తీసుకురావడం ఒక 7 ఎపిసోడ్ల కంటెంట్ తీసుకొచ్చాడు. నేను ఈ ఎపిసోడ్లో ఇది చెప్దాం అనుకుంటున్నాను, ఈ ఎపిసోడ్లో ఇది చెప్దాం అనుకుంటున్నాను అని ఒక జర్నీ చెప్పాడు వీళ్ళది. నాకు ఆ ముగ్గురు కుర్రాళ్ళ జర్నీ చాలా బాగా నచ్చింది. ఆ క్యారెక్టర్స్వి నచ్చి ఇప్పుడు ఇందులో జర్నీ ఉంది, అనుభవాలు కూడా యాడ్ చేద్దాం, కూర్చుందాం అని చెప్పేసి కూర్చొని నాకు తన యొక్క నెరేషన్ కానీ తను చూసిన విధానం చాలా సిమిలర్గా అనిపించాయి. ఇక్కడ వైజాగ్లో ఉన్న మనిషి మేము ఇద్దరం ఒకే సర్కిల్ కాకపోయినా కూడా చాలా సిమిలర్గా అనిపించాయి. చాలా గట్టిగా పట్టుకున్నాడు తిను, ఆ పల్స్ పట్టుకున్నాడు, కరెక్ట్గా మీటర్ పట్టుకున్నాడు దీనిది అని అర్థమైన తర్వాత ఇంక ఇమీడియట్గా ఇంక స్టార్ట్ చేసాం. నిర్మాత అనేది బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ కదా. అంటే ఇండస్ట్రీలో ఏమాత్రం సేఫ్ లేని ఫీల్డ్ ఏదైతే ఉందంటే అది నిర్మాత. సో ఫస్ట్ డబ్బులు పెట్టేది, చివరిలో తీసుకుంటాడో లేదో కూడా గ్యారెంటీ లేని కదా. నిర్మాతగా ఎలా అనిపించింది సందీప్? అంటే చాలా టఫెస్ట్ అండి నిజంగా. అంటే నేను ఒక పక్కన ఒక డైరెక్టర్గా అది ఎంజాయ్ చేస్తూనే ఇంకొక పక్కన ఎట్లుంటుందో నాకు ఇప్పుడు ఇంకా సాయి రాజేష్ గారి మీద చాలా లవ్ పెరిగిపోయింది నాకు. ఆయన ఎన్ని పడుంటాడు ఆ టైంలో అని. కానీ నాకు ప్రొడ్యూసర్స్ మీద పీక్ లవ్ వచ్చేసింది నాకు. ఎందుకంటే ఊరికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఏంటంటే అండి, ఇప్పుడు మనకి ఎంత టఫెస్ట్ జాబు అండ్ నాకు ఇంకా నచ్చని జాబ్ కూడా అది ఎందుకు అయిపోయిందంటే, ఫస్ట్ టఫెస్ట్ జాబ్ ఎందుకు అని అంటే
ఇప్పుడు ఎయిర్ అన్నది ఎంత పెద్ద అయిపోయింది, ఓటీటీలో రిలీజ్ అయ్యింది ఒక సిరీస్, ఆ వచ్చిన రెస్పాన్సెస్కి ఆనందపడిపోతాము, ఇది అంటాము. కానీ ఇమీడియట్గా లేచిన నెక్స్ట్ డే నుంచి సార్ అదే రిలీజ్ అయింది కదా, మన పేమెంట్ల పరిస్థితి ఏంటి అని మాట్లాడుతుంటే ఈ ఆనందం కూడా ఎక్కువసేపు ఉండదు. మనం మళ్ళీ ఇంకా ఎక్కడి నుంచో తీసుకొచ్చి అడ్జస్ట్ చేయాలి. ఎందుకంటే నేను ఫుల్ టైం ప్రొడ్యూసర్ని కాదు, నేను అటు ఇటు మారుస్తూ ఒక జాబ్లోంచి తీసి డబ్బులు తీసి ఇంకోటి తీసి అలా సెట్ చేసి అలా చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే చేయాలని నెత్తి మీద వేసుకున్నప్పుడు ఉండదు, లెఫ్ట్ పాకెట్ నుంచి రైట్ పాకెట్ అంతే అలా మార్చుకున్నట్టే. అది ఒక్కొక్కరి దగ్గర నుంచి తీసుకుంటాం, అలాగా అది ఇటు మార్చడం తప్ప డబ్బులు ఉంటాయి అంతే, వాళ్ళేని బ్యాంక్ ఎంప్లాయీ లాగా. అలాంటిది అది అర్థమవుతుంది నాకు. అదే కనీసం ఆ కాసేపు ఆనందం కూడా ఉండదా, ఇమీడియట్గా కమర్షియల్స్కి వచ్చేస్తారు కదా అందరికి ఇప్పుడు పేమెంట్లు క్లియర్ చేయాలి, ఇదొకటి చాలా నాకు ఇంత కష్టం, ఏది కాసేపు ఎంజాయ్ చేయలేరు అన్నది అదొకటి అర్థమైంది. ఇంకొకటి, నేను డెఫినెట్గా రియల్ లైఫ్ నుంచి దాటి మనం ఒక కంటెంట్ చేస్తున్నప్పుడు ఆ మూడ్లో ఉంటా, ఆ మూడ్ ఎంజాయ్ చేసే మూడ్లో ఉంటా. ఎలాగైతే జస్ట్ లైక్ మొగ్లీ అన్న చేస్తున్నప్పుడు ఒకరోజు అద్భుతమైన సీన్, ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ వచ్చినప్పుడు ఆనందంగా వెళ్ళి హ్యాపీగా పడుకోవటం ఒక డైరెక్టర్ లైఫ్. అంతకన్నా ఇంకేం అక్కర్లేదు, ఏమి తీసాంరా ఈరోజు, ఏం వచ్చింది ఇది, రేపు జనాలు చూసినప్పుడు ఎలా రిటర్న్ ఆనందం ఉంటుంది. ఇక్కడ ఎట్లా ఉంటుందని అంటే, ఇప్పుడు ఎయిర్ లాంటిది చేసేటప్పుడు ఒక ఆర్టిస్ట్ వచ్చి పర్ఫార్మెన్స్ తీస్తాడు, అసలు ఈ మామూలు హైలైట్ కాదురా, తీసాడురా అందులోపు కారెక్కి అలా వెళ్తున్న లోపే స్టాఫ్ పేమెంట్లు, అన్నా ఏంటన్నా సార్ అడుగుతున్నారన్నా అని మొదలైద్ది. ఈలోపు ఒక చిన్నది వచ్చేసి కాసేపు ఆగచ్చు కదా, కానీ వాళ్ళకి అదే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ 100% కరెక్ట్. ఎందుకు అని అంటే, నేను ఒక పక్కన యాక్టర్గా చేస్తున్నప్పుడు ఇటువైపు నుంచి కూడా వాళ్ళు అడిగేస్తారు, మనకు తెలియకుండా కూడా అడిగేస్తారు స్టాఫ్, ఎందుకంటే వాళ్ళ పని అదే. సో అది వచ్చినప్పుడు చాలా సబ్కాన్షియస్గా వస్తుంది, చూసారా అది కాసేపు ఆనందం ఉండటం కూడా ఇంత లగ్జరీయా అన్నది, అది ఆనందానికి ఆయుష్ తక్కువ. ఎగ్జాక్ట్లీ, అందులో ప్రొడ్యూసర్స్ నిజమండి, నిజం. మీకు అంటే మీకు సాయి రాజేష్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి, ఆయన మొండికి పెట్టి చేస్తాడు ఏం చేస్తాడు అసలు, ఆయన అంటే ఒక ఐరన్ హార్ట్ లాగా వర్క్ చేస్తాడు. ఎగ్జాక్ట్లీ, అది చాలా కష్టం అండి. ఐరన్ హార్ట్, బీయింగ్ అండ్ ఐరన్ హార్ట్ అన్నది కూడా ఎంత కష్టమో అర్థమైంది. కరెక్ట్. సో ఈ ప్రయాణంలో మీకు ఇప్పుడు 3 సినిమాలు, ఇంకో సినిమా రాబోతుంది, ఎప్పుడైనా అనిపించిందా అంటే ఒక బిగ్గెస్ట్ లీగ్లో పడ్డాము, అక్కడి నుంచి ఏదటం కష్టం అవుతుంది కొంచెం, ఆపర్చునిటీ వైజ్ కూడా ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీలో ఎప్పుడైనా షాక్ అయ్యావా? అందుకే కదండి ఇంత 4 ఏళ్ళు గ్యాప్ వచ్చింది ఫస్ట్ సినిమాకి దీనికి. నేను డెఫినెట్గా, నాకు ఫస్ట్ నుంచి పెద్ద పెద్ద కథలు చెప్పాలి నాకు అన్నది చాలా చాలా పిచ్చి. ఫస్ట్ సినిమాకి ముందు ఇప్పుడు మనం గట్టెక్కాలంటే ఒకటి చెయ్యాలి అని చెప్పి చేసింది అది. తర్వాత మళ్ళీ పెద్దవి రాసి అవన్నీ లిమిట్స్కి దాటి ఉన్నాయి. ఒక ప్రొడ్యూసర్ లిమిట్కి కానివ్వండి, నేను అనుకుంటున్న ఒక యాక్టర్ లిమిట్కి కానివ్వండి, మనం ఏదో కొత్తగా చేసేయాలన్న తపంలో అలా అనుకున్న తర్వాత అర్థమైంది అనమాట, ఓకే కొంచెం ఒకసారి మళ్ళీ వెళ్ళాలి, టైం ఇలా వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు చాలామంది డైరెక్టర్స్కి జరుగుతున్న తప్పు కూడా అది. అందరికీ ఎందుకు ఇంత గ్యాప్లు వస్తున్నాయి, ఇంతకుముందు సంవత్సరానికి 2 సినిమాలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఇలా ఉండి ఇప్పుడు ప్యారలల్గా కూడా సినిమా చేసిన డైరెక్టర్స్ తెలుసు. ఎగ్జాక్ట్లీ 2 decades బ్యాక్ వెళ్తే కోటరామకృష్ణ గారు, అప్పుడు అది గ్రేట్. కానీ ఇప్పుడు నిజంగా అలా చేస్తే వీడికి ఏమైనా పిచ్చా అన్నట్టు చూస్తున్నారు, అంటే వీడికి నిజంగా సీరియస్నెస్ లేదేమో అని చూస్తున్న స్టేట్లో ఉన్నారు ఇప్పుడు. ఒకడు 4 ఏళ్ళు ఒక ప్రాజెక్ట్ మీద కష్టపడటం నిజంగా అది గొప్ప అనుకుంటున్నాను, కానీ ఇది యాక్చువల్లీ బ్యాడ్. అంటే ఆ ప్రాజెక్ట్ స్కేల్ని మైండ్లో పెట్టుకొని నేను అంటుంది. సో అలాగా ప్రొడక్టివిటీ కూడా తగ్గుతుంది కదా. ఎగ్జాక్ట్లీ, చాలా ప్రొడక్టివిటీ తగ్గుతుంది. నాకు అది అనిపిస్తుంది, మనం ఇంకా టైం వేస్ట్ చేయకూడదు. ఎందుకనంటే అండి, వారానికి కథ చెప్పుద్ది కానీ ఆ టైం కోసం వెయిట్ చేయకూడదు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మనకు టైం వచ్చినప్పుడు ఆ కథ చెప్తాం. ఇప్పుడు ఈ టైంకి ఇప్పుడు మనం ఏం కథ చెప్పాలో మనం ఇంకా మారాలి. ఎందుకంటే ఒకనొక టైంలో వారానికి 2-3 వీడియోలు తీసేస్తూ అంత పని చేయడం అన్నది బీభత్సంగా అలవాటు అయిపోయింది. ఒక 4 ఏళ్ళు అది అలవాటు అయిపోయిన తర్వాత ఖాళీగా కూర్చోడం అనుకున్న నరకం ఇంకోటి ఉండదు. మనం చేయగలము అని తెలిసి మనకి రాయగలం, అందరికీ కథల్లో కూర్చొని వాళ్ళకి పాయింట్స్ అందిస్తూ గోస్ట్ రైటర్గా చేస్తున్నప్పుడు అరే మనం చేయగలుగుతున్నాం కదా, ఎందుకు ఇంత టైం వేస్ట్ చేసుకుంటున్నాము అన్న చిన్న కోపం, అవన్నీ దాటి ఓకే ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ అని మీరు అన్నట్టు రియాలిటీలో రావడానికి టైం పట్టింది. బట్ ఇప్పుడు ఏంటి అని అంటే, ఆ కాన్ఫిడెన్స్ ఏది పోనివ్వకుండా ఈసారి జాగ్రత్తగా ఇలా చేద్దాం, మన స్ట్రెంగ్త్స్ ఏమున్నాయి వాటి మీద ప్లే చేద్దాం అన్నది. నీ స్ట్రెంగ్త్ మాకు తెలిసినంత వరకు నీ కథల్లో జీవితం కనిపిస్తుంది, మీ పాత్రలు మాకు పరిచయం అయినట్టు ఉంటాయి. సో బాగా అంటే నీ కథలోకి మేము రిలేట్ అవ్వడానికి మాకు 10 minutes మించి పట్టదు. అదే చూసుకుంటానండి, అది మెయిన్ పాయింట్. దట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్ అనిపిస్తుంది. అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇప్పుడు వెయిటింగ్ ప్రాసెస్ అన్నారు కదా, వెయిటింగ్ టైంలో ఆర్టిస్ట్గా జంప్ కొట్టడం జరిగిందా? అంతేనా? అదే అంటే అవి సడన్గా ఇప్పుడు వస్తున్నాయి అన్నీ, కానీ ఈ 3 ఏళ్ళు కానీ డాకు మహారాజ్ బాగా చేసావు సందీప్. థ్యాంక్ యూ బాగా చేసావు. అంటే
వాళ్ళు మూర్ఖత్వం ఇన్నోసెన్సీ రెండు మిక్స్ చేసి ఆ చిన్న ఫన్ ఉంటుంది. ఐ హేట్ యూ, యూ డోంట్ లవ్స్ మీ అన్నది. సో క్యారెక్టర్ చూస్తుంటే ఒక సీజనల్ ఆర్టిస్ట్ ఎలా పర్ఫామ్ చేస్తాడో అలాగే ఏదో ఒకేషనల్గా వచ్చి చేసి వెళ్ళిన వాళ్ళ లేవు, సీజనల్గా అనిపించవు. అది చిన్నప్పటి నుంచి మోనో యాక్టింగ్లు అన్నింటిలో ఫస్ట్ ప్రైజ్లు ఇవన్నీ ఉండేది, బాగా యాక్టింగ్ పిచ్ ఉండేది. ఇంకొకటి ఏంటంటే అన్ని సీన్లు ఏ సీన్ హిట్ అయినా ఎవడెంత పర్ఫార్మెన్స్ చేసినా మళ్ళీ నేను అవి ఎనెక్ట్ చేసుకున్నాను లోపల ఒక్కడే కూర్చొని మా ఫ్రెండ్స్కి చేసి చూపిస్తుండేవాడిని. యమదొంగ డైలాగు ఇవి కానీ అలా చేస్తూ అది బాగా అలవాటు. వెయిట్ చేసా ఫైనల్గా ఇప్పుడు వస్తున్నాయి లక్కీగా అన్ని 25లోనే రిలీజ్ అవుతున్నాయి. డాకు కానీ భైరవం కానీ ఇప్పుడు ఎయిర్లో కూడా చేసిన క్యారెక్టర్ కూడా చాలా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఏమన్నా స్నీక్ పిక్ అని చెప్పి యూట్యూబ్లో ఒకటి రిలీజ్ చేసాము, ఒక 3 minutes, అది కూడా చాలా బాగా వస్తుంది. సునీల్ గారికి ప్రొడ్యూసర్గా ఉండటం ఎలా ఉంది? అసలు ఆయన ఎందుకంటే కలర్ ఫోటో నుంచి మీకు ఒక స్ట్రాంగ్ బాండింగ్ ఉంది. అవునవును. అసలు అంటే కలర్ ఫోటోలో మాకు సునీల్ గారిని మీరు కొత్తగా ప్రజెంట్ చేశారు. కలర్ ఫోటోని ఆయనకి చాలా డోర్స్ ఓపెన్ చేయడానికి కలర్ ఫోటో కారణమైందని నేను అనుకుంటున్నాను. మాకు మీ కొలాబరేషన్ ఎప్పుడైనా సరే ఒక ఇంట్రెస్ట్, ఒక సక్సెస్ఫుల్ కాంబినేషన్ ప్రొడ్యూసర్ అనకూడదేమో సునీల్ గారి దగ్గర. అసలు ఆయన అసలు ఆ ఫీల్ ఇవ్వట్లా. ఏంటనంటే హెడ్స్ అండ్ టేల్స్ అని ఒకటి చేసినప్పుడు అందులో చేశాడు, రూపాయి తీసుకోలే. ముఖ చిత్రంలో ఒక రోజు వచ్చి చేశారు అన్న, ఒక రూపాయి తీసుకోలే. ఇంకా దీనికి కూడా ఇవ్వకపోతే నాకు ఒక చిన్న గిల్ట్ ఏంటంటే ఏంటి నేను వాడేసుకుంటున్నానా, ఏదో ఒక సినిమా చేసినంత మాత్రాన తన మంచితనం చూపిస్తున్నంత మాత్రాన వాడేసుకుంటున్నానని. దీనికి కూడా వద్దు అన్నారు, చేసి వెళ్ళిపోయారు. స్టాఫ్ పేమెంట్స్ అది చేసేసాము, కానీ వద్దు ఇది కరెక్ట్ కాదు అది ఇది అని చెప్పి ఏం చేసామనంటే అతడు సినిమాలో ఆయన సీన్నే రీక్రియేట్ చేసాం అనమాట. డబ్బింగ్ వచ్చారు, డబ్బింగ్ ఇవ్వగానే అన్నయ్య మీకోసం ప్రేమతో స్వీట్స్ తీసుకొచ్చారని చెప్పేసి స్వీట్స్ ఇచ్చామన్నమాట. స్వీట్స్ ఇస్తే తమ్ముడు థ్యాంక్స్ తమ్ముడు అదంటే, అన్నయ్య నువ్వే తినే స్వీట్స్ లోపల కొంచెం లోపల క్లియర్గా చూడండి అన్నయ్య లోపల అది ఇది అంటే సునీల్ అన్నకి లోపల చూడండి అన్నయ్య స్వీట్స్ అవి జాగ్రత్త చూసుకోండి, మొదలు ఇంపార్టెంట్ అన్నట్టు ఒకసారి ఓపెన్ చేసి చూడండి అది ఇది అంటే షూర్ తమ్ముడు అని చెప్పి ఆయన అక్కడ కూడా ఓపెన్ చేయకుండా ఇంటికి వెళ్ళి చూస్తే క్యాష్ స్వీట్స్లో ఇంత క్యాష్ పెట్టించాం అనమాట. సో తమ్ముడు స్వీట్స్ అద్దరిపోయి తమ్ముడు ఎంత తమ్ముడు పిచ్చి పనులు అని ఫస్ట్ యాక్చువల్గా ఆపర్చునిటీ యొక్క వాల్యూ ఆయనకి తెలిసినట్టు ఎవరికి తెలియదు. నిజం అసలు అంటే ఆయన చూపించే ప్రేమ ప్రతి ఫోన్ కాల్లో అలాగా ప్రతిసారి మేము కలర్ ఫోటో హిట్ కొట్టా ఎక్సైట్మెంట్లో మాట్లాడుతారు ఆయన. సూపర్, ది బెస్ట్ అసలు. అంటే మిమ్మల్ని ఎప్పుడైనా ఆర్టిస్ట్కి అప్రిషియేషన్స్ అనేది ఫస్ట్ ఫీల్, ఆ తర్వాత వచ్చే నేము మనీ అవన్నీ సెకండరీ. అప్రిషియేషన్ ఎప్పుడైతే మనకి ఫ్రంట్ ఎండ్లో ఉంటుందో దొరుకుతుందో మనం చేసిన పనికి అతను కొంతకాలం ప్రయాణం చేయగలడు. సో మీకు ఫస్ట్ మూవీతోనే మీకు అప్రిషియేషన్ నేషనల్ లెవెల్లో వచ్చింది సందీప్. అంటే మీ రైటింగ్ రీచ్ అయింది, ఆ రేంజ్కి రైటింగ్ రీచ్ అయింది, క్యారెక్టర్స్ రీచ్ అయినాయి. అట్ ద సేమ్ టైం ఆ సినిమాలో చేసే ప్రతి ఒక్కరికి కూడా కొత్త ఆపర్చునిటీస్ ఓపెన్ అయింది. సో అది చాలా తక్కువ సినిమాలకు జరిగింది. మనం పెద్ద సినిమా చేసినా అందులో మన క్యారెక్టర్ ప్రేక్షకులు గుర్తించవచ్చు, గుర్తించకపోవచ్చు. కానీ కలర్ ఫోటోలో చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా టేక్ ఆఫ్ ఉంది, అందరికీ టేక్ ఆఫ్. సో రీయూనియన్స్ అవుతుంటాయా మీకు? చాలా బాగా అవుతుంటాయి. అదే ఎనర్జీలో ఉంటాయి. మిగతా మళ్ళీ కొలాబరేట్ అవ్వాలి అని చెప్పి చాలామంది నేను కంటిన్యూ చేశాను. తర్వాత కొంతమందికి కుదరలేదు. ఎందుకనంటే ఒకసారి ఒకళ్ళతో ఒక మంచి క్యారెక్టర్, ఇప్పుడు జస్ట్ లైక్ మోగ్లీలో చూస్తే సునీల్ అన్న లేరు. ఎందుకు లేరు అని అంటే ఇప్పుడు ఒకటి డైరెక్షన్లో ఒకటి చేసినప్పుడు ప్రొడక్షన్లో ఇలా చేసుకుంటూ వెళ్తాను సరదాగా, మళ్ళీ డైరెక్షన్ సునీల్ అన్న డైరెక్ట్ చేస్తే మళ్ళీ దాన్ని మించిన క్యారెక్టర్ ఉండాలి అని. సో అలా చూసుకొని ఆగాం తప్ప ప్రొడక్షన్ ఇలాంటివి చేసినప్పుడు సునీల్ అన్న ఖచ్చితంగా ఉండాలి సెంటిమెంట్ ప్రకారం, డైరెక్షన్ది అంతకన్నా మించి ఉండాలి అని. శ్వాస్ కెరియర్ చూస్తుంటే ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. అంటే కొంచెం ఎక్కువ మాట్లాడమని చెప్పొచ్చుగా నువ్వు. అదే ముందు నాతోనే అంటే నేను అదే చెప్పినా కూడా మనకి అన్ని రాని పనులు లేరు అవన్నీ అని అంటుంటాడు. సో అది కానీ ఒకటి ఏంటంటే వాడు సర్ప్రైజ్ చేస్తూ ఉంటాడు. ఓకే ఇలాంటివి చేస్తున్నాడు ఏంటి ఇప్పుడు అని అనుకున్న టైంలో ఈలోపు ఆ మండాడి అనే సినిమా ఒకటి లాగాడు. కరెక్ట్గా వాళ్ళు వచ్చి ఆ కథ అంటే ఓకే తిప్పుతున్నాడు బండి, మంచి రేజ్ అవుతుంది, 5th గేర్కి వెళ్ళబోతుంది బండి అన్న టాప్ గేర్ పడిపోతుంది అని అర్థమైంది. సో మీకు అంటే ఇండస్ట్రీలో ఒక బంచ్ ఆఫ్ ఆడియన్స్ ఎలాగ ఉన్నారు, మీకు ఒక ఫ్రెండ్ నెక్స్ట్ డోర్ అంటే ఎవరున్నారు సందీప్? వెంటనే ఇమీడియట్గా
అడ్రస్ చేయొచ్చు, ఏ ప్రాబ్లం అయినా సరే షేర్ చేయొచ్చు అనే. శ్వాసు శ్వాస్, సునాల్ సునీల్ అన్న. ఇద్దరు ఎస్తోనే స్టార్ట్. అదే సందీప్. సందీప్. ఓకే. ఇప్పుడు ఇండస్ట్రీలో రైటర్స్ అనేది వింగ్ చాలా తగ్గిపోయింది. అవునవును. అంటే దాని ఇంపాక్ట్ ఒక డైరెక్టర్ మళ్ళీ కథను రెడీ చేసుకోవాలనుకున్న 2-3 years పడుతుంది. అంతకుముందు ఆ పని ఒక బంచ్ ఆఫ్ రైటర్స్ చేసేవాళ్ళు, డైరెక్టర్ చేసేవాడు. కానీ ఇప్పుడు సినారియో మారిపోయింది. కథా మాటలు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అని వేసుకోవటం అనేది మోస్ట్ కామన్ అయిపోయింది ఏ డైరెక్టర్కైనా. దీనివల్ల డైరెక్టర్కి ఏమి కొత్తగా యాడెడ్ అడ్వాంటేజెస్ ఉన్నాయో తెలియదు, కానీ ప్రొడక్టివిటీలో మాత్రం చాలా తగ్గుతుంది అనిపిస్తుంది. అవును. ఏం చెప్తా సందీప్? నిజం సార్. అంటే సో చాలా వరకు రైటర్స్, ఇప్పుడున్న ఈ జనరేషన్ ఆఫ్ రైటర్స్ అని చాలా సెన్సిటివ్ సార్. సో వాళ్ళకి ఎట్లా ఉంటుంది అని అంటే, కొంచెం అంటే మన దాంట్లో ఉన్న బిగ్గెస్ట్ కంప్లైంట్, ప్రతి ఇండస్ట్రీలో ఉన్న బిగ్గెస్ట్ కంప్లైంట్ ఏంటంటే ఆ రైటర్స్కి రావాల్సిన వాల్యూ రావట్లేదు, రెమ్యునరేషన్స్ రావట్లేదు. ఎందుకంటే సార్ నేను ఇప్పుడు మీరు చూసినట్టయితే నేను కూడా రైటర్గానే స్టార్ట్ చేశాను. మీరు నాకు రైటర్గా కూడా తెలుసు ఒక సినిమాకి. సో అలాగా చేసి రావట్లేదు, మనకి ఆ గుర్తింపు రావట్లేదు అది అని అన్నప్పుడు దేర్ విల్ బి వన్ ట్రిగరింగ్ పాయింట్. ఆ ట్రిగరింగ్ పాయింట్ వచ్చిన ఓకే నేనే చేసుకుంటా, ఇంక వీళ్ళు ఎలాగో నాకు ఇక్కడ వాల్యూ ఇవ్వట్లేదు అన్న ఫీల్ వచ్చి అయిన వాళ్ళే చాలామంది ఈగోతో అయిన వాళ్ళే ఉన్నారు. కొంతమంది సక్సెస్ అయ్యారు, కొంతమంది స్ట్రగుల్ అవుతున్నారు. కానీ ఆ గుర్తింపు అయితే ఇవ్వాలి అన్న బలమైన నమ్మకం సార్. అది ఇచ్చిన రోజు ఎక్కువ శక్తులు కలుస్తాయి. ఎవరికాడు ఒక్కొక్క శక్తి ఉన్నట్టు, ఇప్పుడు అవెంజర్స్లో ఒక్కొక్కడికి ఒకటి ఉండి అందరు కలిసి ఫైట్ చేసినట్టు మన లైఫ్ కన్నా ప్రేక్షకులను గెలవచ్చు. ఎగ్జాక్ట్లీ. మనకు అలా ఉన్నప్పుడు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ దారికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తే అదే కదా సార్ దెబ్బ. ఒకడికి ఒక శక్తి పోద్ది. డైరెక్టర్కి ఏంటంటే అరే ఈ సీన్ ఆడు రాసి ఉండి ఇంకా అదిరిపోయేది అన్న ఫీలింగ్ వచ్చింది. రైటర్స్కి రెమ్యునరేషన్స్ కూడా సఫిషియెంట్గానే ఉంటాయి అసలు? లేదు సార్, అస్సలు వెరీ వెరీ బ్యాడ్ అసలు. అంటే పెద్ద బడ్జెట్ ఉన్న సినిమాల పరిస్థితి కూడా అంతేనా? ఇప్పుడు కొంచెం ఇంక అందరు ఇలా మాట్లాడుతున్నారు అన్న తర్వాత ఇప్పుడు కొంచెం ఇస్తున్నారు. కానీ సార్ అసలు బేసిక్గా వాళ్ళకి రైటర్స్కి డబ్బులు కన్నా సార్ ఇప్పుడు ఆ రికగ్నిషన్ ఉంటుంది చూసారా, ఒక మాట్లాడేటప్పుడు తిను రాశాడు ఈ డైలాగ్. ఇప్పుడు ఒక డైరెక్టర్ నవ్వు వదిలేస్తారు, ఈ డైలాగ్ అదిరిపోయిందండి ఇదేనా, ఎస్ థ్యాంక్ యూ అని అంటారు తప్ప ఏమండి ఈ రాశాడండి బలి రాశాడు అది అంటే అది చాలా ఆ పూటకి ఇంకా 2 రోజులు ఆనందండు. అవును. ఒక పెద్ద డైరెక్టర్ అలా అనగానే క్రెడిట్ ఈ సీజన్ తనే రాశాడు, తనకి ఇవ్వాలి ఆ క్రెడిట్ అని ఒక మాట చాలు ఒక రైటర్కి. సో అలాంటివి మిస్ అవుతున్నాయి. చాలా తక్కువ మంది ఇప్పుడు జనరల్గా సుకుమార్ గారిది ఎందుకు అంత స్ట్రాంగెస్ట్ టీము, వీళ్ళందరూ ఇప్పటికీ బుచ్చిబాబు ఎందుకు తనకు వచ్చేస్తారంటే ఆయన ఇచ్చే క్రెడిట్స్, ఆయన వాళ్ళని మోటివేట్ చేసే విధానం. యాక్చువల్గా ఆయన పుష్ప సక్సెస్ మీట్లో ఆయన అడ్రస్ చేసే విధానం చూస్తే ఎంత ముచ్చటేసిందంటే, ఒక అతన్ని పిలిచి నువ్వేం చేసావు, ఏదో ఒకటి చేసి ఉంటావు, వీడు బాగా చేస్తాడు అంటే అవి చూస్తుంటే ఒక రకంగా హృదయం పులకరించిపోయింది. కదా 0% ఇన్సెక్యూరిటీస్ ఉన్న డైరెక్టర్ కదా. నేను లేకపోతే నేను రంగస్థలం తీసాను కానీ బుచ్చిబాబుని అప్పుడు ఉన్నప్పుడు బుచ్చిబాబు లేకపోతే రంగ క్యారెక్టర్ లేదన్నారు. ఎవరనగలరు అంత మాట? అది ఆయన ఒక్కడు మాత్రం. ఎందుకు ఆయన పక్కన ఒక 20 మంది ఉంటారు డైరెక్షన్ టీం అంటే. సో వాళ్ళని పిలిచి ఆయన అడ్రస్ చేసే విధానం కానీ ఒక్కొక్కడు ఒక సుకుమార్ అని చెప్పారు. సో అవన్నీ వింటున్నప్పుడు ఎందుకు ఇలాంటి మాటలు మనం వేరే ఫంక్షన్స్లో ఎందుకు వినట్లేదు కూడా అనిపించింది. అవును సార్. అంటే ఏం లేదు సార్, ఇప్పుడు ఇంకొక విషయం చెప్పిన అసలు అక్కడి దాకా మాట్లాడటం పక్కన పెడితే, ఒక డైరెక్టరు ఏడీ టీంని మొత్తాన్ని పిలిచి ఇలా కూర్చొని ఈ సీన్ అనుకుంటున్నాను ఏం చేద్దాం, మీరు ఏమైనా ఐడియాస్ ఉంటే చెప్పండి అంటాం కూడా వాళ్ళకి ఎంత ఆనందం ఇచ్చే విషయం. చాలామంది డైరెక్టర్స్కి వాళ్ళ ఏడీ టీం కూడా చాలామంది తెలియదు. చాలామంది ఏడీలో ఉన్నారు, అరే నేను ఎప్పటికైనా సార్తో ఫోటో దిగలరా, ఆయన వెనకాల నుంచి ఒక వర్కింగ్ స్టిల్ అయినా లాగలరా అని అనుకుంటారు. కానీ వాళ్ళతో డిస్కస్ చేస్తే అసలు మనకు చాలా వరకు బ్యాడ్ సీన్స్ రావు సార్. ఎందుకంటే ఒక 6-7 ఉంటే 6 బ్యాక్డ్రాపుల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ మెప్పించగలిగి అన్ని ఒక ప్లేట్ మీదకి తీసుకొస్తే అంతకన్నా ఇంకేం కావాలి? అంటే మోస్ట్ ఆఫ్ ద ఫిల్టర్ అక్కడే అయిపోయింది. కరెక్ట్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అది యాడ్ చేస్తూ ఉంటారు. ఒక క్యారెక్టర్లో ఒక చిన్నది, అన్న మా బాబాయ్ ఒకడిని ఇలా చూశానన్న ఇలా చేస్తుంటాడు అది చెప్పటం. సో బేసిక్గా అది ఎయిర్కి బాగా హెల్ప్ అయింది, నాకు కలర్ ఫుట్కి హెల్ప్ అయింది. ఎయిర్కి కూడా ఈ డైరెక్టర్ ఏడీ టీంతో అలా కూర్చొని అంటే ఇది ఇంకా ఇంటర్ ఎక్స్పీరియన్సెస్ కదండి. ప్రతి ఒక్కళ్ళు చెప్తారు నా ఇంటర్లో ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా అన్న దానికన్నా బ్యూటింగ్ కూడా. సేమ్ ఫర్ కలర్ ఫోటో కూడా నాకు నితిన్ అని, రఘురామ్ అని ఇలాగా వాళ్ళే డైరెక్షన్ డిపార్ట్మెంట్, వాళ్ళే నా బెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళే రైటర్స్. మాకు ఎన్ని క్యారెక్టర్స్ చేసినా
వైవార్ష క్యారెక్టర్ కలర్ ఫోటోలో మాత్రం స్టాండ్ అవుట్ అవుతుంది అసలు. అంటే ఫస్ట్ టైం ఒక నటుడు నేను చూస్తాం వైవార్షలో ఇంత మంచి నటుడు ఉన్నాడా. ఎప్పుడు మనం ఒకే టైప్ కాస్ట్ రోల్స్లో చూస్తున్నాం కదా. అంటే వాళ్ళకి నిజంగా మీరు అన్నట్టు వైవార్షకి కలర్ ఫోటో ఇచ్చినంత కిక్కు అంతే అంత లాంగ్ వీటి మరి చాలా తక్కువ సందర్భాల్లో దొరికింది అలాంటివన్నీ. మొగ్లీలో కూడా ఉంది ఇంకా చాలా. సో మొగ్లీ అనేది సో నీ కథల్లో ఒక కథ లేకపోతే ఎలా మోల్డ్ అయింది అంటే సార్ ఇప్పుడు ఆ టైంలో అప్పటి వరకు నాకు కొన్ని 5-6 కథలు రాసి పెట్టుకున్నాను. నేను ఏంటంటే ఒక 5 మూవీస్ అలా చేసి ఇంకా ఏజ్ వచ్చిన తర్వాత మంచి యాక్టర్గా కంటిన్యూ చేద్దామని నా ప్లాన్. మంచి కథలు చెప్తాం, బ్రహ్మాండంగా చెప్తాం టైం తీసుకునేనా అని. కానీ ఇయర్లీ 1 or 2 మూవీస్ చేసింది లేదు సార్, చేస్తుంటా సార్ డెఫినెట్గా. ఆర్టిస్ట్గా చేయి, ఎందుకంటే ఆ టచ్ పోకూడదు. అదే సార్ డెఫినెట్గా అదొకటి చేస్తాను. సో అదేంటనంటే ఇంకా అప్పటికే ఎయిర్ డిస్కషన్స్లో ఉంది, నడుస్తూ ఉంది. ఇంకా నేను కూడా సీరియస్ తీసుకోవాలి, ఇంక ఇలాగా పెద్ద హీరోస్ కాంబినేషన్స్ మల్టీ స్టారర్లు అని అనుకుంటే పని అవ్వదు అని చెప్పి ఒక మంచి లవ్ స్టోరీ చేద్దాము. స్టార్ పవర్లు ఇవన్నీ వద్దు కానీ బీభత్సమైన క్యారెక్టర్లు రాద్దాం, మంచి క్యారెక్టర్స్ పడాలి, అందులో క్యారెక్టర్స్ పడి దాన్ని మనం నమ్ముకొని వెళ్దాం, ఒక లవ్ స్టోరీ చేద్దాము అన్నది ఉంది. సో ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ ఆఫ్ ద టైం మనకి ఇప్పుడు ఏంటంటే అందరూ పీరియడ్ డ్రామాకి వెళ్ళిపోయి చేస్తున్నారు. మనకి థియేటర్కి రావాలంటే గ్రాండియర్, విజువల్ గ్రాండియర్ కానీ స్పాన్ కానీ ఎక్కువ కనిపించాలి. బట్ ఒకటి ఏంటి అని అంటే ఇప్పుడు ఉన్న అంటే ఇప్పుడు 2000 తర్వాత పుట్టిన వాళ్ళకి లవ్ స్టోరీస్ చాలా తక్కువ వస్తున్నాయి. వాళ్ళని చేసి అన్ని 90s 80s అందులో ఉన్న ప్యూరిటీ. మనం 2000 తర్వాత లవ్ స్టోరీస్ చాలా పొల్యూట్ అయిపోయినాయి. ఇప్పుడు దాంట్లో అంత బెస్టీస్ అంటారు, ఇదంటారు, అదంటారు. ఇందులో మనం 2025లో ఒక ప్యూర్ లవ్ స్టోరీ పట్టుకుందాం అని చెప్పి స్టార్ట్ చేసింది. కానీ అతనికి మోగ్లీకి మీరు సెట్ చేసిన వరల్డ్ ఏదైతే ఉందో చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో అది ఒక కొత్త బ్యాక్డ్రాప్ కోసం వెళ్ళారా లేకపోతే కథ అలా తీసుకెళ్ళిపోయింది? కథ అలా తీసుకెళ్తాను. ఒకటి ఏంటనంటే మనకి ఇప్పుడు కథలో డ్రామా కావాలి, ఇందులో కావాలంటే ముందు ఫోన్ తీసేయాలి మన లైఫ్లోంచి. ఫోన్లో వచ్చి అన్నీ చాలా ఈజీ చేసేసినాయి. మనకి ఇంతకు ముందు పాత సినిమాలు మరో చరిత్రలు ఇవి చూస్తే హీరోని హీరోయిన్ని పక్కపక్క సందులో ఉన్న 2 ఏళ్లలో దాచినా కూడా అదే పాపం వాళ్ళు కలవలేకపోతుంది. ఇప్పుడు అమెరికాలో పెట్టిన వీడియో కాల్లు ఉంటున్నాయి. సో ఫోన్ తీసేయాలి. ఫోన్ అంటే అడవిలో ఫోన్ సిగ్నల్ రా, ముందు ఫోన్లు తీసేద్దాం, వాళ్ళని వెనక్కి 25 ఉండాలి కానీ వాళ్ళని వెనక్కి తీసుకెళ్ళిపోదాం ఫస్ట్ అని చెప్పి అలాగా అన్ని కట్ డౌన్ చేసుకుంటూ వెళ్తే ఒక అడవి తయారైంది. అడవిలోంచి ఒక మోగ్లీ నోడు పుట్టాడు. అలా బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాం. చాలా మంచి ప్రాసెస్ అది. రోషన్ ఎక్స్పీరియన్సెస్, రోషన్తో ట్రావెల్ కానీ చాలా చాలా బాగుంది. హార్స్ రైడింగ్ చాలా సీరియస్గా నేర్చుకున్నట్టున్నాడు. చాలా బాగా కసిగా నేర్చుకున్నాడు. అసలు కుర్రోళ్ళు అది కనిపిస్తుంది. మామూలు కసి లేదు, మామూలు స్వాగ్ లేదు మనోళ్ళు. అంటే మనోళ్ళు కూడా ఆ ప్యూరిటీ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏదో చేసేయాలని. ఇంకొకటి ఏంటంటే ఎట్ ది ఏజ్ ఆఫ్ 21 ఒక సినిమా చేసి ఒక పీక్ నెగిటివిటీ చూసాడు, అది దెబ్బలు తిన్న తర్వాత ఇప్పుడు మనోడికి అర్థమైంది, ఒక మెచ్యూరిటీ వచ్చింది మనిషిలో. ఆ వచ్చిన ప్రాసెస్లో అసలు మనోడు రాటు తేలిపోయాడు. అసలు రాటు తేలిపోయిన మనిషిని నువ్వు తీసుకెళ్ళి అడవిలో పడేసి ఇంకా ఇక్కడ ఇద్దరం కలిసి ఇద్దాం ఇక్కడ నుంచి అని చెప్పి. మీకు లవ్ స్టోరీస్ అనేసరికల్లా మీరు అన్నట్టు డిఫికల్టీ. ఇప్పుడు ఈ జనరేషన్కి ఒక లవ్ స్టోరీ చెప్పాలి, ప్యూర్ లవ్ స్టోరీ చెప్పాలంటే వాళ్ళు అసలు ఇది నమ్ముతారా లేదా అన్న భయం ఉంటుంది. కరెక్ట్. అవన్నీ దాటుకొని ఒక లవ్ స్టోరీ చెప్పాలి అంటే ఒకళ్ళ కోసం వెయిట్ చేయడం, వెయిటింగ్ ఫర్ సమ్వన్, బీయింగ్ ఫర్ సమ్వన్ అనేది ఇప్పుడు నమ్మించడం కష్టమైపోయింది కదా సార్. కరెక్ట్. అవును సార్. ఎందుకనంటే అదే నేను అంటుంది, ఇప్పుడు అంటే ఒక్కొక్క జనరేషన్, ఏ జనరేషన్ని బ్లేమ్ చేయడానికి లేదు కానీ మనకు వచ్చే సౌకర్యాల కొద్దీ మన మనస్తత్వాలు మారిపోతూ ఉంటాయి. నిజంగా ఒకనొక టైంలో మనం ఎన్ని కిలోమీటర్లు నడిచెళ్ళి ఉంటాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు అక్కడ నడవాలంటే అన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే మనం ఇప్పుడు ఒక లైఫ్ స్టైల్కి అలవాటు పడడం. జనరేషనల్ లవ్ స్టోరీస్ కూడా అంతే. చీటింగ్లు ఇవి ఉన్న దాంట్లో కూడా మనం ఒక్క ప్రేమ కథ పట్టుకున్నాం, ఒక ప్యూరెస్ట్ ప్రేమ కథ. ఆ ప్రేమ కథను మనం ఎలివేట్ చేయాలంటే వాళ్ళని ఎలాంటి పరిస్థితుల్లో పెడితే ఇట్ షుడ్ బి మళ్ళీ రిలేటబుల్గా ఉండాలి, వాళ్ళ యొక్క మనస్తత్వాలు రిలేటబుల్గా ఉండాలి, కాన్సిక్వెన్సెస్ కొత్తగా ఉండాలి. మీకు అంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ని ఆడియన్స్కి ఇవ్వబోతున్నారు? అంటే జనరల్గా మనం ఒక స్టోరీ రాసుకున్నప్పుడు వాట్ ఈస్ ద ఐడియా టు సెల్ అంటాం, లేకపోతే వాట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ టు షేర్ అంటాం. ఈ రెండిట్లో మోగ్లీ ఏం చెప్తాం? థియేటరికల్ ఎక్స్పీరియన్స్గా ఒక పీక్ విజువల్ ట్రీట్, మ్యూజికల్ ఎక్స్పీరియన్స్ సార్. వాళ్ళిద్దరు నాకు మారుతి భైరవ ఇద్దరు
మామూలు స్ట్రెంత్ కాదు ఈ సినిమాకి. మారుతి తను బాహుబలి 1, 2, RRRకి సెంధిల్ గారి దగ్గర పనిచేశాడు అనమాట. మనోడికి అడవులు ఇప్పుడు కొట్టిన పిండి, మనోడు పట్టేశాడు అది. అందుకే మీరు చూస్తే చాలా పెద్ద స్కేల్ ఫిల్మ్లా కనిపిస్తుంది, ఎందుకంటే తనకు ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి. ఒక్క లైట్ పెట్టి మ్యాజిక్ చేసేయగలడు. సో తను భైరవ కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎమోషన్స్ ఖచ్చితంగా ఉంటాయి, పేపర్ మీదే వచ్చేస్తాయి అవన్నీ. ఫస్ట్ ఎమోషన్స్ లేకపోతే లొకేషన్కి ఎల్లో ఖచ్చితంగా ఎల్లో. ఒక పీకెస్ట్ పర్ఫార్మెన్సెస్ చూస్తారు సార్. ఒక నాలుగు క్యారెక్టర్లు, హీరో, హీరోయిన్, విలన్ అండ్ హర్ష, వీళ్ళ నలుగురివి నెవర్ బిఫోర్ పర్ఫార్మెన్సెస్ చూస్తారు. సో ఆబ్వియస్లీ ఎమోషన్, ఏడుస్తారు, మంచి నవ్వుకుంటారు, ఏడుస్తారు. అంటే ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం అందరూ ఒక ఇంటెన్స్ స్టోరీలకి వెళ్ళిపోయి ఫన్ మర్చిపోతున్నారు, ఎంటర్టైన్మెంట్. అలా కాకుండా ఎంటర్టైన్మెంట్ వెళ్తూనే మళ్ళీ ఒక హార్డ్ హిట్టింగ్ విషయం ఒకటి ఉంటుంది ఇందులో. బట్ ఏంటంటే ప్రీచీగా మెసేజ్లు చెప్పడం ఏమీ కాకుండా ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఓకే ఈడు చెప్పాలనుకుంది ఈ పాయింట్ అని, ఎక్కడ ప్రీచీ ఉండదు మళ్ళీ. సో అలా పీక్ ఆఫ్ ఎమోషన్స్, మంచి ఫీస్ట్ చూస్తారు సార్. ఫీస్ట్ చూస్తారు. సూపర్. అంటే ఒక వెయిట్ చేసి అలా బాటిల్లో పంప్ చేసి ఒక్కసారి కూల్ డ్రింక్ బాటిల్ అనగా సూపర్ వస్తుంది కదా. ఎందుకంటే నువ్వు కూడా అంతే రెసిస్టెన్స్ని ఎదుర్కొన్నావు కదా చాలా 4 years పాటు. యాక్చువల్లీ సార్ డైరెక్టర్ అవ్వాలి అన్న ఆలోచన వచ్చిన తర్వాత కన్నా ఫస్ట్ సినిమా టు సెకండ్ సినిమా స్ట్రగుల్ నాకు చాలా పెద్దది. ఫస్ట్ సినిమా స్ట్రగుల్స్ అంటారు కదా అందరూ, పచ్చిగా చెప్పాలంటే మీతో ఇలాగే మొదలైంది నా అతిథి అనే షార్ట్ ఫిల్మ్ దగ్గర. మీరే నా ఫస్ట్ ఎవర్ ఇంటర్వ్యూ చేసిన మనిషి. ఇప్పుడు అసలు ఎక్సైట్మెంట్ మామూలుగా ఉండేది కదా, అసలు ఆగేవాడివి కాదు. కరెక్ట్. అదే సో మాకు అప్పుడే అంటే ఆ ఎనర్జీని చూసి అనుకున్నాం ఏదో ఒకటి చేస్తాడు. ఎందుకంటే ఆ ఎనర్జీ కూడా చాలా పాజిటివ్గా ఉండేది. వాడిని వీడిని తిట్టడానికి ఉపయోగపడే ఎనర్జీ కదా. కొత్త కథలు చెప్దాం, కొత్త ఐడియాస్ చెప్దాం. అదిరిపోయింది అన్న, అదిరిపోయింది. అసలు ఏదో ఒక ట్రైలర్ కట్ చేసావు, అప్పుడు ఏంటో ఎవరు కొరుకుతా. అవును. సో నేను అనుకున్నాను, సో ఇతను డైరెక్టర్ అయితే మాత్రం వీటన్నిటికీ భిన్నమైన సినిమా చేస్తాడు అని అనుకున్నాను. మాకు కలర్ ఫోటో అయితే మోస్ట్ సర్ప్రైజింగ్. అంటే కలర్ ఫోటో వన్ ఆఫ్ ద బెస్ట్ లవ్ స్టోరీ. అంటే రీసెంట్ టైమ్స్లో మనకి తెలుగులో వచ్చిన లవ్ స్టోరీస్ ఒక 10-15 రాద్దాం వరుస పెట్టి అంటే ఎక్కడో చోట కలర్ఫుల్తో ఉంటుంది. కలర్ఫుల్తో ప్రస్తావన లేకుండా లవ్ స్టోరీస్ని మనం ఫుల్ఫిల్ చేయలేం. రీసెంట్ టైమ్స్లో మాకు బాగా ఇంపాక్ట్ ఇచ్చిన లవ్ స్టోరీ అంటే అర్జున్ రెడ్డి. అవును, అర్జున్ రెడ్డి నెంబర్ 1. అర్జున్ రెడ్డిలో ఆ ఇంటెన్సిటీ కానీ, అంటే తను లేకుండా ఉండలేకపోవటమే జీవితం కదా, దాన్ని నెక్స్ట్ లెవెల్లో చూపించారు అర్జున్ రెడ్డిలో. ఇప్పుడు మోగ్లీ అనేది మీరు ఈ టైంలో కొన్ని మిస్ అవుతున్నాం, ఎమోషన్స్, కొన్ని ఫన్ మిస్ అవుతున్నాం కదా. ఆ పార్ట్ తీసుకుంటూనే ఎట్ ద సేమ్ టైం ఆర్టిస్టుల దగ్గర నుంచి మ్యాక్సిమం ఇంకా అంతే బోల్ ఖాళీ అయిపోయింది మొత్తం ఇంకా. సూపర్. అందరిది ది బెస్ట్ వచ్చింది. మీకు భైరవ ఎప్పుడు మీ జర్నీలో ఎప్పుడు తోడు ఉంటాడు కదా. అంతే, అతిథి టైం నుంచి అప్పుడు అనుకున్నాడు. అప్పుడు ఫస్ట్ ఎలా ఉంది వర్కింగ్ అని అడగచ్చు, ఇంకా అడగటం మానేశారు అందరూ. భైరవతో వర్కింగ్ ఎలా ఉంది? అప్పుడు చేసిన భైరవ ఇప్పుడు అలాగే ఉన్నాడా? మేమిద్దరం సేమ్. అంటే మా ఇద్దరికి సింక్ అవ్వడానికి రీజన్ కూడా అదే, సేమ్ ఎక్సైట్మెంట్తో ఉంటాడు. అలాగే ఎక్సైట్మెంట్ ఏదో చేసేయాలి. ఎందుకనంటే తను ఒక పక్కన చూస్తున్న హైస్ వేర్, ఆస్కార్ స్టేజ్ ఎక్కేసాడు, పర్ఫామ్ చేసాడు. కానీ ఇంకొక పక్కన మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకోవాలి, ఒక నేషనల్ అవార్డ్, ఇలాంటి కసి ఉంటుంది చూసారా. అది మన ఇద్దరం తీసుకుందామమ్మా, మన ఇద్దరం వెళ్ళి తీసుకుందాం ఈసారి అని అంటాడు. అంటే అంతే ఎక్సైట్మెంట్తో, అంటే డైరెక్ట్ పెట్టుకోవటమే, బార్స్ అక్కడికి సెట్ చేసుకొని అలాగే మాట్లాడుకుంటూ చేస్తాం అనమాట. సో భైరవ మంచి సేమ్ అంతే, అదే మీటర్లో ఉన్నాం ఇద్దరు. ముఖ చిత్రం అనేది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అంటే లేడీస్ ఇష్యూని అడ్రస్ చేశారు, అంటే డొమెస్టిక్ వైలెన్స్ని ఎక్స్ప్లోర్ చేశారు. ఆ సినిమా చూస్తున్నంతసేపు మాకు అనిపించింది ఒక లేడీస్ అంటే చాలా, అంటే మనం దాన్ని అసలు కళ్ళ ముందు జరుగుతున్నా కూడా పట్టించుకొని సమస్య అది, తెలుసు కానీ పట్టించుకోం. అలాంటి సమస్యని భలే టేక్ ఆఫ్ తీసుకున్నాడు దీన్ని అనిపించింది. మళ్ళీ అలాంటి కథలు ఏమైనా ఉన్నాయా? అలాంటి అంటే ఉన్నాయి కానీ సార్, చెయ్యాలనుకుంటున్న విధానం వేరుంది సార్. ఇప్పుడు అంటే ఏం నేర్చుకున్నాం? ముఖ చిత్రం నాకు చాలా నేర్పించింది సార్. అసలు మామూలు దెబ్బ కాదు అది. అంటే నాకు మోర్ దాన్ నాకు ఫైనాన్షియల్గా మనీ రకంగా ఒక పక్కన రైటర్గా ఇచ్చేసి చూస్తూ మొత్తం అబ్జర్వ్ చేస్తాను, అసలు ఎట్లా ఉంటుంది, ఇది ఎట్లా షేపప్ అవుతుంది, పక్కన కూర్చొని ట్రాన్స్ఫార్మ్ అవుతుందని చూశాను. కానీ ఒకటి ఏంటి అని అంటే, కొన్ని ఎంత యూనివర్సల్గా కొన్ని చెప్తే, యాక్చువల్లీ ఇప్పుడు ఆ సర్జరీ ఇదేమీ లేకుండా
ఒక బ్యూటిఫుల్ హస్బెండ్ అండ్ వైఫ్ ఒక హౌస్ హోల్డ్ ఒక మిడిల్ క్లాస్ హౌస్లో జరుగుతూ ఇదే అడ్రస్ కానీ చేసుకుంటే ఆ సినిమా వేరే లెవెల్ సినిమా అయ్యి ఉండేది. ఎక్కడో కనెక్టివిటీ మిస్ అయింది. కనెక్టివిటీ లేకుండా అంటే సినిమాకి కనెక్ట్ అవ్వడానికి గంటన్నర టైం తీసుకోవడం కరెక్ట్. మీరు ఇందాక అన్నట్టు 10 నిమిషాలు మిగతా వాటన్నిటికీ చేసి దానికి నేను బేసిక్స్ మర్చిపోయాను. బేసిక్ అంటే ఇంకా బిల్డ్ అవ్వాలన్నది యాక్చువల్లీ అంత ఫస్ట్లో వేరే ఉండేది స్క్రీన్ ప్లే. 10 నిమిషాలు లేదు సందీప్, 10 నిమిషాల్లో కనుక మన కథ కానీ ఏదైనా క్యారెక్టర్ కానీ కనెక్ట్ అయిపోతే ఇక మనం కథ డేంజర్లో పడినట్టే. ఇదేమయ్యింది, ఫస్ట్ వేరేగా ఒక ట్యూషన్ చెప్పుకునే అమ్మాయి క్యారెక్టర్ దాని మీద ఓపెన్ చేసి అలా చేస్తూ ఆమె ప్రాబ్లమ్స్ చెప్తూ ఆమె లైఫ్ని చూపిస్తూ కనెక్ట్ చేయాలని స్టార్ట్ అయ్యి స్క్రిప్ట్లో తర్వాత మల్టిపుల్ ట్రాక్స్ వచ్చేసి కోర్టు దాని మీద ఓపెన్ చేసి ఒక వాయిస్ ఓవర్ ఓపెన్ చేసి కోర్టు ఓపెన్ చేసి తర్వాత ఇది 3 క్యారెక్టర్ల తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి దాని రావటం వల్ల సో మల్టీ లేయర్స్లో కథ చెప్పడం అనేది ప్రాబ్లం అయింది. సబ్ ప్లాట్స్ ఉండాలి కానీ అంటే 2 డిఫరెంట్ కథలను కలిపిన ఫీలింగ్ వచ్చింది సార్. సర్జరీ అంటాము, అదంటాము, ఇదంటాము, ఎటెటో వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చింది. అలా చేయకుండా ఉండాల్సిందే. అది చాలా మంచిగా నేర్చుకున్నా. కాస్ట్లీ ఎక్స్పీరియన్స్ ఫిలిం అకాడమీకి వెళ్ళి డబ్బులు కట్టి నేర్చుకున్నది. కానీ ఎప్పుడు కొత్త వాళ్ళతో పనిచేయడానికి లేకపోతే కొత్త టెక్నీషియన్స్తో పనిచేయడానికి ఓపెన్గా ఉండే దర్శకుల్లో చాలా తక్కువ మంది ఉంటారు. మీరు, శేఖర్ కమ్ల గారు, తరుణ్ భాస్కర్, ఈ మంచి ఎప్పుడు వాళ్ళు ఒక కొత్త పీపుల్తో పనిచేయడానికి ఎప్పుడు ముందుండే దర్శకులు శేఖర్ కమ్ల గారు కానీ తరుణ్ భాస్కర్ గారు కానీ మీరు కానీ ఏం చూస్తారు? ఇప్పుడు జోసెఫ్ని చూసిన నువ్వు నిర్మాతగా మారి ప్రొడ్యూస్ చేస్తావు. ఈటీవీ బ్యాకప్ ఉన్నా సరే నిర్మాతకు ఉండే రిస్క్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఎందుకంటే మీరు యూ హ్యావ్ టు అడ్రస్ ఎవ్రీవన్ కదా. ఎవ్రీ టెక్నీషియన్ మీ వైపే చూస్తాడు. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా దానికి డబ్బులు వచ్చినా రాకపోయినా అసలు సంబంధమే లేదు. మీకు డైరెక్టర్గా ఒక పేరు ఉంది, మళ్ళీ అది పోకూడదు. మనమేమి నిన్నగాక మొన్న ఇది తేడా కొట్టిందంటే మొగులికి ఎఫెక్ట్ పడేది. ఓకే, నీ సెన్సిబిలిటీస్ ఇంతేనా అన్న ఫీలింగ్ వచ్చేది. ఇవన్నీ పెట్టుకుని అయినా సరే ఒక కొత్త డైరెక్ట్ చేయడానికి ముందుకు దూకా చూడు. నువ్వు మారలేదంటానికి ఇదే. థ్యాంక్ యూ. ఎందుకంటే క్యాలిక్యులేషన్స్ వస్తే ఇలా దోకో. కరెక్ట్. ఎక్కడో చోట ఎందుకులే మనం ఇంకేదే మంచి ప్రొడ్యూసర్ చూద్దాంలే భయ్యా అనేవాడు, కానీ నేను ప్రొడ్యూసర్ అవుతానని అనేవాడు. నేను నువ్వు అక్కడికి వెళ్ళు, నేను తీసుకొచ్చాక నేను పాటకుండా 20% తీసుకుంటా, దగ్గర అయిపోయేది. ఈ ఎక్స్పీరియన్స్ అనేది నిర్మాతగా మారటం అనేది చాలా హార్డెస్ట్ పార్ట్ కదా. ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది, అందరూ మాట్లాడుకుంటున్నారు. Part 2 కూడా ఉందంటే కదా. అవును, కంటిన్యూషన్ అంటే సెకండ్ ఇయర్ అన్నట్టు, సీజన్ 2 అన్నట్టు. ఇంజనీరింగ్ వరకు తీసుకెళ్తావా? లేదు, బీటెక్ ఆపేద్దామని. అసలు మాకు ఇంకా ఉన్న ప్లాన్ ఏంటి అని అంటే రేపు వచ్చే కథను బట్టి ఇప్పుడు లీడ్ వేసాం, మంచిగా వదిలేసాం, కానీ ఏదో ఇప్పుడు వచ్చేసింది కదా అని సంకలు గుద్దేసుకుంటూ సెకండ్ పార్ట్ చేసేయకూడదు. మనకి ఏదో ఒక పాయింట్ ఉంటుంది నిజంగా. రేపు మనకి ఇప్పుడు ఇంకా కనెక్టివిటీ పాయింట్ దాంట్లో అమెరికా వెళ్ళాలనే పిల్లలు ఉంటారు. ఏది బీటెక్ అయిపోయిన తర్వాత వెళ్ళాలనుకుని ఉంటుంది. నిజంగా అందులో ఎక్సైటింగ్గా దొరికిందంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు కదా. సో మనకి ఏంటంటే ఆ హిట్ అయ్యేలాగా ఉండాలి. ఇది యూనివర్సల్గా అందరికి కనెక్ట్ అయ్యేది ఎమోషన్స్ అని వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాము అని. సో ఇంకా సెకండ్ది ఏమీ అనుకోలేదు, కానీ ఎటు తీసుకెళ్దాం అన్నది కూడా ఉంది. కానీ వీళ్ళతో ఇంకొకసారి చేయాలి. ఇది వీళ్ళ లైఫ్లో చాలా ఇంట్రెస్టింగ్ వచ్చింది. చూసిన వాళ్ళకి కూడా వీళ్ళు నెక్స్ట్ ఏం చేస్తారో చూడాలి అన్నదైతే ఉంది. ఆ క్యూట్నెస్ అయితే కంటిన్యూ అయ్యింది, వాళ్ళ ఇన్నోసెన్స్ వాళ్ళది. రోషన్ గురించి ఏం చెప్తావు? ఎందుకంటే అంటే ఒక స్టార్ బాయ్ని చూస్తున్నావు. నేను లిటరల్లీ మిషన్ ఇంపాసిబుల్ అప్పుడు చెప్పాను. మిషన్ ఇంపాసిబుల్ అప్పుడే వేరే లెవెల్లో ఉన్నాడు అసలు, ఇంత ఈజీ. ఇంకొకటి ఏంటంటే ముఖ చిత్రంలో కూడా పాట పాడిదే. క్లాస్ ఇది హీరో చిన్నప్పుడుది లవ్ స్టోరీ మొత్తం రోషనే. ఓకే. అప్పుడు కూడా అప్పుడు చేసినప్పుడు కనిపించాడు ఒక స్టార్. అప్పుడు చిన్నపిల్లలాగా ఉండి అరే భలే ఉన్నాడే అనుకున్నా, కానీ ఆ ముఖ చిత్రంలో క్లాస్ రూమ్లో మనం అనే సాంగ్లో రోషన్ గారు చేసినప్పుడు ఏంటిడు వీడు ఈ ఏజ్కి లవ్ మాంటేజ్లు ఎరగ తీస్తున్నాడు అన్న ఫీలింగ్ వచ్చి అయిపోతావు నువ్వు ఏదో అయిపోతావు అని చెప్పేసి అనుకున్నా. ఈ కథ రాగానే వెంటనే ఈ 3 పిల్లలు కావాలి అని చెప్పేసి టక్కున వెళ్ళిపోయి వాళ్ళతో సెట్ చేసి మంది ఫస్ట్ షెడ్యూల్ అయ్యాక కోర్టు వచ్చింది మనోడికి ప్రాజెక్ట్. ఆ గ్యాప్లో వెళ్ళి చేశాడు. కోర్టు తర్వాత అలాగే ఉన్నాడా? అసలు బంగారం వాడు, అలాగే ఉన్నాడు. ఎందుకంటే మాకు సక్సెస్ చేంజ్ ఎవ్రీథింగ్ అంటారు కదా, ఇండస్ట్రీలో అవి ఎక్కువ చూస్తుంటాం. కరెక్ట్. సో అలా మారకుండా ఉండటమే చాలా డిఫికల్ట్. కరెక్ట్. మాకు రోషన్ చూస్తుంటే మాకు అంటే చైల్డ్ ఆర్టిస్టులు చాలా మంది ఎక్కడో చోట వాళ్ళ ప్రయాణం ఆగిపోయింది. ఎవరో ఒక పాయింట్లో ఆలీ గారి లాగాను, శ్రీదేవి గారి లాగాను ఒకసారి ఆగి కొన్ని రోజుల తర్వాత వస్తారు. ఈడ ఆగేలా లేడు. ఏ ఏజ్ అంటే ఇప్పుడు కూడా లక్కీగా ఈ ఏజ్ గ్రూప్లో ఆప్షన్స్ చాలా తక్కువ ఉండటం వల్ల
వాళ్ళు కథలు రాసేటప్పుడు కూడా ఆ ఎవాల్వ్ అవుతున్నదే వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఒక 20 ఏళ్ళలో చేస్తాడు, నెక్స్ట్ మెల్లగా 23కి వెళ్తాడు, 25కి వెళ్తాడు, అది సేఫ్ ఇంకా సేఫ్ ఇంకా. అదే సూపర్. మీకు రైటింగ్ అనేది అంటే ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఉంటుందా, లేకపోతే మానిటర్ వెనకమాల కూర్చొని లైట్ మ్యూజిక్ స్టార్ట్ యాక్షన్ అనేది ఎగ్జైట్మెంట్? రైటింగ్ అన్నది పీక్ ఎగ్జైట్మెంట్, మానిటర్ది టెన్షన్. ఎందుకు Monitor అంటే tension. రైటింగ్ దగ్గర మనకి మానిటర్ దగ్గరికి రాగానే ఓకే ఇప్పుడు మనకి ఈ బడ్జెట్ ఈరోజు మనకి సెటప్లో ఉంది, మనం ఇందులో ఏమేం చేయగలం. ఇప్పుడు సడన్గా ఊరికి చాలా క్యాజువల్గా రన్నింగ్ నుంచి కారు దిగాడు అంటాం, అలా వెళ్తూ ఇప్పుడు నేను నరేషన్ చెప్పేటప్పుడు నేను అలా వెళ్తూ జీబుల్లోంచి ఆగి దిగి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు అని చెప్తాను నేను. మా భలే ఉందరు ఈ సీన్ అంటారు. నాకు ఇప్పుడు దీనికి తగ్గట్టు ఇప్పుడు ప్రొఫెషనల్తో మాట్లాడుకొని 4 రోపులు, ఫైట్ మాస్టరు, ఆడ డేట్స్, ఈ యాక్టరు నిజంగా ఆడు జంప్ చేస్తే యాక్టర్ చేయగలరా లేదా డూపుని ఇన్ని పంచాయతీలు ఉండి మనం అనుకున్నది ట్రాన్స్లేట్ అవుతుందా లేదా ఆ భయం ఉంటుంది అసలు, పిచ్చ భయం ఉంటుంది కాన్స్టెంట్గా. ఏ సీన్కైతే ఎక్కువ ఎక్సైట్ అవుతారో నెరేషన్లో ఆ సీన్ తీసినప్పుడు ఎక్కువ భయం ఉంటుంది. అమ్మో ఇది మన ఈడేంటి చెప్పేటప్పుడు ఏం చెప్పాడు చూస్తే ఇలా ఉంది అన్న ఫీలింగ్ కరెక్ట్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. కొంచెం తగ్గినా కూడా మనం ఏంటంటే ఒకళ్ళ జడ్జిమెంట్ నమ్మి నరేషన్ చెప్తాం, అరే పగిలిపోయిందిరా ఇది అని అంటారు. మనం ఎక్సైట్మెంట్ ఉంటే ఆడికి బాగా నచ్చిందని చెప్పి ఆడికి ఎక్సైట్మెంట్కి వెళ్ళి సీన్ చూపిస్తాం. అదే కొంచెం అదే నువ్వు చెప్పినంత లేదు అని అన్నారు అని అంటే మళ్ళీ మనల్ని మనం మోసం చేసుకోవాలి, ఈడే చెప్పాలి ఇంక జడ్జిమెంట్కి అని అలాగా. సో ఇంకా అలా కాకుండా బాగా ఎక్సైట్ అయ్యే సీన్లు ఇంకా జాగ్రత్తగా తీయాలి, ఆ టెన్షన్ వేరు. రాసేటప్పుడు వెళ్ళిపోతాం మన ఇష్టం. తెలిసి ఏ డైరెక్టర్ కైనా బిగ్గెస్ట్ ఫీర్ అదేనేమో. అంతే, రాసింది వస్తుందా లేదా, ట్రాన్స్లేట్ కరెక్ట్గా అవుతుందా లేదా. ఒకసారి మీకు మానిటర్ పక్క నుండి చాలా సర్ప్రైజులు దొరుకుతాయంట కదంటే, అనుకున్న దానికంటే. అంటే ఆర్టిస్టులు వాళ్ళు అక్కడ ఏదో ఒక మ్యాజిక్ జరిగింది, ఆ మ్యాజిక్ మోగ్లీలో పట్టుకున్నావు. చాలా, నాకు రోజుకి ఒక సర్ప్రైజ్. కొన్నిసార్లు డిఓపి సడన్గా నేను ఇలా అనుకున్నా బ్రో అంటాడు, బాబు నువ్వు చేసుకో నేను నిన్ను నమ్ముతున్నా నువ్వు కానీ అని అంటే, ఒక నార్మల్గా వెళ్ళే సీన్స్లో కూడా ఒక లైటింగ్తో దాంతో మా భలే సీన్ ఇది అన్న ఫీలింగ్ తీసుకొచ్చేస్తాడు. నెక్స్ట్ బిగ్ థింగ్ అనమాట. మామూలుగా కాదు, నేను మొన్న మా అమ్మ అలా వచ్చి నమస్తే అంటే మనోడు పరిచయం చేసుకుంటే కూడా మా అందరికన్నా ముందు కోటీశ్వరుడు అయిపోయేది ఈడే, నెక్స్ట్ టాప్ మనడే అది ఇది అని చెప్పేసి కూడా చేశాను అనమాట. అంత ఇష్టం నాకు తనంటే. తనొకడు. అండ్ ఇంకొకటి పర్ఫార్మెన్స్లు మళ్ళీ ఇందాక అన్న నలుగురు, హర్ష మామూలు సర్ప్రైజ్ చేయడు. రోషన్ కూడా ఏంటి అసలు ఏజ్ ఏంటి, మెచ్యూరిటీ ఏంటి ఆ యాక్టింగ్లో అన్న ఫీలింగ్ రోషన్ మీద వస్తుంది. అండ్ బిగ్గెస్ట్ సర్ప్రైజ్ సాక్షి, ఆ అమ్మాయి హీరోయిన్, కొత్త అమ్మాయిని తీసుకొచ్చాం కదా. సో తను కూడా ఫినామినల్ పర్ఫార్మర్, అసలు స్క్రీన్ మీద ఎంత అందంగా ఉండాలో అంతే ఈజ్తో చేస్తుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ గురించి ఏం చెప్తావు సందీప్? అంటే సో నెంబర్ ఆఫ్ సినిమాలు వస్తున్నాయి కానీ సక్సెస్లు అతి తక్కువ వస్తాయి. అవునవును. కానీ ఇప్పుడు రాజాసాబ్ కానీ, మోగ్లీ కానీ, మిరాహి కానీ మళ్ళీ ఒక హోప్ ని క్రియేట్ చేస్తారు. కరెక్ట్గా చేస్తుంది. నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మీరు ఇందాక నాతో ఒక మాట అన్నారు, ఇదేంటి క్యాలిక్యులేషన్లో వచ్చినట్టు నువ్వు ఇలాంటి పనులు చేయవు అని చెప్పేసి. అవును, సేమ్ కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అండి ఆయనది కూడా, విశ్వప్రసాద్. అంటే అరే మనం ఇలాంటి సినిమా మనం చేయలేదు కదా, ఇంతకుముందు చేసామా, చేయలే, ఓకే డన్ ఇలాంటి చేద్దాం అని నమ్మేస్తారు. ఒకటి ఇచ్చి ఎవరు వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత. అవును, నాకు లక్కీగా ఫస్ట్ షెడ్యూల్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఆ ప్రోడక్ట్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత నుంచి ట్రీట్మెంట్ మారిపోయింది. అచ్చంగా నమ్మి నీకేం కావాలి చెప్పు, డన్, మేము ఏదో మా వెనకాల మేము పడతాం, నీకెందుకు అవన్నీ ఖర్చులు గురించి నువ్వు ఆలోచించకు, నువ్వు కానీ నువ్వు చేయాల్సింది చేసుకో, వద్దు నువ్వు మాత్రం తగ్గకు, నాకు ఇదే కావాలి అది ఇది అని చెప్పేసి అంత సపోర్టివ్గా ఉండి ఏ రోజు తగ్గనే వాళ్ళ. గ్రేట్ కదా, చాలా డైరెక్టర్ని తగ్గనమని, అదే తగ్గొచ్చు కదా అని అడిగేవాళ్ళని. అదే అలాగా హీరోకి మార్కెట్ ఎగ్జాక్ట్లీ కొత్తోళ్ళు అందరూ కొత్తోళ్ళు దాని మీద ఇంత తీస్తున్నాం అంటే. నేను కూడా నాకు ఈ ప్రొడక్షన్ టచ్ ఉంది కాబట్టి నేను కూడా ఎక్కువ ఖర్చు పెట్టినాను. ఆయనకి అది బాగా నచ్చింది. ఏంటి డైరెక్టర్ పరిస్థితి అంటే, సార్ అసలు ఖర్చు పెట్టిన ఇవ్వట్లేదు సార్, తనే అర్థం చేసుకొని వద్దన్నాడు, ఇవ్వండి ఇంకేమైనా కావాలి ఇవ్వండి అన్న మోడ్లో ఉన్నారు. మొన్నే మొత్తం సినిమా అంతా చూసి తీసుకో ఇంకేమైనా కావాలా తీసుకో, నాకు మాత్రం ఒక్క నాట్ లెస్ దాన్ ఏ వావ్, ఇది నేను నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నా సందీప్, ప్లీజ్ గివ్ ఇట్ టు మీ. నిజంగా లెక్కలేసుకుంటే మొగ్లీ చేయలేము మేము.
ఎవరు చేయరు, లెక్కలు వేసుకునే వాళ్ళైతే ఎవరు చేయరు. ప్రీవియస్ మార్కెట్ ఏంటి, Correct. ప్రీవియస్ ట్రాక్ ఏంటి, Correct. ఓటీటీ ఎంత అమ్మిద్ది, శాటిలైట్ ఎంత పోతుంది. Correct. యాక్చువల్గా సినిమాని ఈ లెక్కలు డిసైడ్ చేస్తున్నాయి ఇప్పుడు 80%. అవునవును. ఓటీటీ మార్కెట్ ఏంటి, బిఫోర్ ఏమైనా క్లోజ్ చేయగలమా, ఇవన్నీ కూడా ఎక్కడో చోట ఇండస్ట్రీని రిస్ట్రిక్ట్ చేస్తున్నాయి. కరెక్ట్ కరెక్ట్. అవన్నీ దాటుకొని సినిమాలు వస్తున్నాయంటే మీ మోగ్లీ కనిపిస్తుంది, మిరాహి కనిపిస్తుంది, రాజాసాబ్, ఇక అది నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు వెళ్ళామా సెట్స్కి, రాజాసాబ్ సెట్స్? నేను బేసిక్గా ఇంతకుముందు ఎస్కేన్ గారితో ట్రావెల్ చేసేటప్పుడు మారుతి గారితో మాట్లాడితే ఆయన అక్కడ మీటింగ్లన్నీ అక్కడే పెట్టాళ్ళు. ఇదిగో మీ హీరోదే షూట్ జరుగుతుంది రా అనేవాళ్ళు. సరదాగా వెళ్ళి ఒకరోజు కూర్చొని ప్రభాస్ గారితో గంట కూర్చొని మాట్లాడి అలా, అది అసలు అప్పుడు వేరే లెవెల్. అల్యూమినియం ఫ్యాక్టరీలో షూట్ జరుగుతున్నప్పుడు వెళ్ళాను. క్రేజీ. ప్రభాస్ గారిని అంత లైట్ వేలో చూసి చాలా కాలం అయింది. ఎగ్జాక్ట్లీ. నేను అదే అన్నా, చాలా హ్యాపీగా ఉంది సార్, థ్యాంక్ యూ సార్, ప్రశాంతంగా ఉంది. అలాంటి మ్యాన్ రోల్స్ చూసి చూసి కరెక్ట్ ఎక్కడో బుజ్జిగడ్ని మిస్ అయ్యాము. ఆ రోజు కూడా నేను వెళ్ళినప్పుడు కూడా అల్యూమినియం ఫ్యాక్టరీలో అదే జరుగుతుంది. మొన్న అప్పుడేదో టీజర్ ఏదో వచ్చి ఇలాగ పూలతో ఇలా వేసుకొని అద్దంలో చూసుకొని ఇలా ముద్దు పెట్టుకుంటారు కదా, అదే సీన్ షూట్ జరుగుతుంది అనమాట. ఆ రోజు వెళ్ళి ఎంత ప్రశాంతంగా ఉంది సార్ చూస్తుంటే ఇలాగా అని చెప్పేస్తే ప్రభాస్ గారు కూడా అవునా నిజమా సూపర్ అయితే అని చెప్పేసి ఆయన ఆనందపడ్డారు ఇలా మాట్లాడుతూ చెప్పుకుంటూ వెళ్తుంటే. సో ఇప్పుడు ఒక 5 yearsలో ఒక చిన్న కాదు చాలా పెద్ద మెచ్యూరిటీతో, అట్ ద సేమ్ టైము అనుభవాలు నేర్పిన పాఠాలతో ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, ఆ నెక్స్ట్ ఏం చేయాలి, ఇవన్నీ పెట్టేసుకున్నాం. మొత్తం నెక్స్ట్ 30 వరకు ప్లాన్ రెడీగా ఉంది. 30 ఈసారి ఇంకా టైం వేస్ట్ ఉండదు. ఒరే బాబు ఆపరా, నువ్వు కొంచెం గ్యాప్ ఇవ్వరా అన్న ఫీల్ అయితే ఇస్తా మంచిగా చేసుకుంటూ. సూపర్. ఎప్పుడైనా సరే ఒక రిలేటబుల్ స్టోరీలని, జీవితంలో నుంచి వచ్చిన పాత్రల్ని ఆడియన్స్ చాలా బాగా గుర్తుంచుకుంటారు. ఎందుకంటే మనకి అంతులేని కథ ఎంత పెద్ద హిట్, మనకి అడిగి రావడం అంత పెద్ద హిట్. ఎగ్జాక్ట్లీ. సో ఏదైనా సరే రిలేటబుల్ ఫ్యాక్టర్, అది తప్పు కాదు ఇది తప్పు కాదు, కానీ రిలేటబుల్గా ఉండే స్టోరీస్. మన శేఖర్ కమల్ మనకి హ్యాపీ డేస్ బ్లాక్ బస్టర్, హ్యాపీ డేస్ ఎంత బ్లాక్ బస్టర్ తెలుసు. అవన్నీ రిలేటబుల్గా ఉండే స్టోరీస్. నీ స్ట్రెంత్ అది కాబట్టి రిలేటబుల్గా ఉండే క్యారెక్టర్స్తో నువ్వు చేసే మ్యాజిక్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి రెడీగా ఉన్నాం. విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.